आप पत्रकार है? अभी एक भैया को मिला पार्किंग में, मैं खाना खा रहा ना। लुम्बिनी कैसे लगा? अरे मजा, अभी मैं व्हाइट टेम्पल जाके आया, मस्त सुंदर है, पीसफुल। अभी लुम्बिनी जा नेपाल और लुम्बिनी कैसा लगता है? सुपर। यहाँ से बाहर कहाँ जाना है? नेक्स्ट मैं नेपाल होने के बाद भूटान जा रहे हैं। नमस्ते क्या बोलते हैं नेपाली में? नमस्ते बोलेगा तो नमस्ते ही बोल रहे हैं। नमस्ते ही बोलता। नमस्ते बोलता है क्या? सेम क्या खाना खा लिया, खाना खानु भो खाना खानी भो, खाना खानु भो खानु भो खानु भो, हाँ। खाना खानु भो। खाना खानु भो अनि जैसा जैसा आप लोग को हम भैया बोलता है, भैया बोलेगा तो भाई नहीं दाजू, दाजू दाजू बोलेगा भैया, भाई बोलेगा भाई को भैया को नहीं, थोड़ा तो फर्क है। छोटा को रैंडम पीपल को कैसा क्या बोलना? रैंडम पीपल, मैं ये भैया मेरे को नहीं मालूम तो नए आदमी के हाँ वो दाई 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 हाँ। ठीक है। ठीक है, आपको मिलने को अच्छा लग रहा मेरे को, थैंक यू, धन्यवाद। अब ये हम देखेंगे, देख लो। आप जाके हमारे घर में वाईफाई है, पूरे ही देखेंगे आपको, पूरा मार देंगे, पूरा ठेंकी सबको बोल देंगे पूरा। మంచిగా లంచ్ చేసేసుకొని మనమైతే బయలుదేరుతున్నాం బుద్ధ బర్త్ ప్లేస్ చూడడానికి. గేట్ నంబర్ 9కి అయితే వెళ్ళాలి అంట. చూద్దాం, ఆయన నంబర్ ఇచ్చిండు, ఆడికి వెళ్ళినాక ఒకసారి కాల్ చేయి, ట్రై చేస్తా నేను నిన్ను ఫ్రీగా పంపివ్వడానికి. పంపిస్తే నీ అదృష్టం, లేకపోతే పైసలు కట్టు అన్నాడు. ఎంత? 400 నేపాలీ రూపీస్. भैया गेट नंबर 9, गेट नंबर 9 आगे वो सब कंट्रीज का मंदिर है ना, आगे से जाना पास है। कौन सा पास है? पास लगेगा, तुम्हें गाड़ी एंटर करेगी। वो मंदिर का पास लेना? नहीं, गाड़ी के लिए गाड़ी के है पास। 9 नंबर गेट, यहाँ से सीधा जाइए, लेफ्ट मारिए, 9 नंबर गेट। हेलो सर, हेलो हाय, आप फेसबुक पे वीडियो डालते हैं? यस, जानते हैं। अरे थैंक यू वेरी मच. ఫేస్బుక్ వీడియోలు చూసి కూడా నేను గుర్తుపడుతుండే, ఇన్స్టా యూట్యూబే అనుకున్నా. గ్రేటే ఇది కదా యాక్చువల్ అచీవ్మెంట్ అంటే. కంట్రీ కానీ కంట్రీలో మనం గుర్తుపడతారంటే బాగుందా. మనమైతే గేట్ నెంబర్ 9కి వచ్చేసినాము, కనిపిస్తుందా? అండ్ ఇన్స్టా కూడా ఆన్ చేద్దాం. हेलो सर जी, कहाँ जाना? अंदर वो टेम्पल्स देखने को टिकट है? पास है। ये तो भंसार है ना, हाँ, गाड़ी भंसार। का पास नहीं है, गाड़ी का टिकट नहीं है। वो नहीं है सर, ये इधर पार्किंग है ना। 4 स्टेशन जाना है। हाँ 7 स्टेशन है ना। हाँ वो भैया बोला, थैंक्स, थैंक यू. यूट्यूबर है అది లెక్క. సెట్. అతను ఆల్రెడీ ఒక మాట చెప్పినట్టు డైరెక్ట్ గుర్తుపెట్టారు, ఛార్జింగ్ స్టేషన్ నుంచి వచ్చిన వాడు అని. 400 నేపాలీ రూపీ బజ్గయా. కానీ లోపల టెంపుల్ దగ్గర 50 రూపీస్ మ్యాండేటరీగా కట్టాలి అని అన్నాడు. చూద్దాం ఎలా అనేది. అది ఎంట్రన్స్, అది అయిపోగానే చక్కగా రావాలి ఇక. మన కనుక హిందీ రాకపోతే ఈ కంట్రీలో బ్యాండ్ బాజా భారతే. ఇక మన తెలుగులో లల్లల్లా అంటే ఎవరికి ఏం అర్థం కాదు. ఇక వాళ్ళకి హిందీయే చక్కగా వస్తలేదు. ఐ మీన్ వాళ్ళు నేపాలీ లాంగ్వేజ్ కదా, మనకి ఎట్లా హిందీ సగం సగం వస్తుందో సేమ్ వీళ్ళకి కూడా అంతే అనమాట. ఫైనల్గా ఆ ప్లేస్కి అయితే వచ్చేసినాము. అండ్ ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి, ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క టెంపుల్ కట్టించిందంట, బుద్ధ ఆశ్రమము. అండ్ సీరియస్గా ఏది ఏందనే తెలియదు. ఒకతను అడిగితే ఏమో ఎప్పుడు నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. డైరెక్ట్గా ఫస్ట్ అది చూపిస్తా, అండ్ అక్కడ బోర్డు ఉంటుంది కదా, దానిపైన హిస్టరీ ఉంటుంది కదా, చదువుకుందాం. అంతకుమించి చేసేదేం లేదు. ఇక వెనకాల ఉంది కదా, ఇది వచ్చేసి లోటస్ స్తూప అన్నమాట. అండ్ హిస్టరీ చూపిస్తా చూడండి, మొత్తం ఉంది, దాని చరిత్ర ఉంది. లోటస్ స్తూప ఇంకా నేను చూపిస్తాను నార్మల్గా. 1 ఒక నిమిషం వెయిట్. ఇది ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది, 4థ్ది, అట్లా ఒక 7-8 టెంపుల్స్ అయితే ఉన్నాయి సీరియస్గా. కానీ లిటరలీ మనం థాయిలాండ్ బ్యాంకాక్ వెళ్తే ఫీలింగ్ ఉంటుంది కదా, సేమ్ అదే ఫీలింగ్ ఉంది.
మొత్తం ఇవే టెంపుల్స్, ఎక్కడ చూడు గోపురాలు వెరైటీగా మస్తు అట్రాక్టింగ్ ఉన్నాయి అసలు. అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేయండి, మళ్ళీ స్కూల్ పిల్లలు ఈడికి కూడా వచ్చారు. వాళ్ళందరూ స్కూల్ పిల్లలు వెళ్తున్నారు అక్కడికి. మెయిన్ మధ్యలో ఒక స్తూప ఉంది, దాన్ని చూడడానికి అయితే వెళ్తారు. మనం కూడా వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఇది కనిపిస్తుంది కదా, ఇదైతే నేపాలే కట్టించిందంట. నేపాల్ గవర్నమెంట్ ఉంటుంది కదా, వాళ్ళు వాళ్ళ ఐడెంటిటీగా కట్టించిండ్రు అని చెప్పారు. అండ్ ఇదొక కంట్రీది, అదొక కంట్రీది బో వాట్ నాట్, చాలా ఉన్నాయి అసలు. ఇవన్నీ తిరగాలంటే ఒక 1 full day మొత్తం ఇక్కడనే అయిపోతుంది తెలుసా, సీరియస్లీ. ఆజా మనమైతే ఫస్ట్ టెంపుల్ దగ్గరకు వచ్చినాము. ఇంకో ఇదే ఆ ఫస్ట్ టెంపుల్, నేపాల్ విజ్రయాన్ మహావిహార్ దీని పేరు. వావ్. సో పదండి లోపలికి వెళ్దాం. టికెట్ ప్రైస్ అలాంటివి ఏం లేవు, జస్ట్ మన చెప్పులు బయట వదిలేసి లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేయొచ్చు అన్నమాట. చాలామంది స్కూల్ పిల్లలు ఏందో ఏమో ఫుల్ హడావిడి ఉంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలా, చూడండి ఎంట్రన్స్లోనే వాళ్ళ ఆర్కిటెక్చర్ ఏందో ప్రూవ్ చేసుకున్నారు. పైన చూడండి అసలు. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అసలు చూపిస్తా, వాళ్ళ అంట పాతకాలంలో వాడేటి ఇంకా అలానే ఉన్నాయి. ఓకే వావ్. బుద్ధ. అండ్ ఇక్కడ చాలామంది పేర్లు ఉన్నాయి, బట్ అవి ఏదో లాంగ్వేజ్లో రాసినాయి, అది మనకు రాదు. అంతే, ఇంకడేం లేవు. ఫొటోస్ ఉన్నాయి వాళ్ళకి బేసిక్గా. బయటికి వచ్చేస్తే ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది. అక్కడ మొక్కుతున్నాడు కదా ఆ టెంపుల్, చూపిస్తా దేవుడిని కూడా. ఇదే టెంపుల్. అండ్ లార్డ్ బుద్ధ. ఇది చూడండి ఎంత కలర్ఫుల్ ఉంది అసలు, ఫుల్ గోల్డ్. వావ్. వాళ్ళిద్దరు ఎవరు నాకే తెలియదు. అండ్ హిందీలో రాసి ఉంది, అది హిందీలాగా కూడా లేదు కొంచెం. బయటికి వచ్చేసినాము అండ్ సెకండ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అన్నీ అంతే సేమ్ టెంపుల్ ప్యాటర్న్స్, కాకపోతే డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఉంటుంది అంతే. బుద్ధుడే ఏడైనా బుద్ధుడే కదా, సో అలా. మెయిన్గా చూడాల్సింది ఏంటంటే మాయాదేవి మందిర్, ఫస్ట్ మాయాదేవి మందిర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి దీపం. ఓకేనా, 24/7 365 days వెలుగుతూనే ఉంటుందంట. ఆ దీపం అయితే చూడాలా. మిగతా టెంపుల్స్ అన్నీ మీ ఇష్టము, నేనైతే ఒక రౌండ్ వేద్దామని వెళ్తున్నా. ఇది వచ్చేసి స్తూపా కాంప్లెక్స్ అంటారు, దాని పక్కనే. ఓకేనా, ఫస్ట్ అక్కడ ఉంది కదా, సెకండ్ అయితే ఇక్కడ ఉంది. నో టిక్ టాక్స్ అంట. అండ్ నేపాల్లో టిక్ టాక్ బ్యాన్ కాదు, రీల్స్ చేయవద్దు అని చెప్తున్నారు బేసిక్గా, అంతే. ఇది వచ్చేసి మెడిటేషన్ సెంటర్, బట్ కరెంట్లీ క్లోజ్డ్ ఉంది, మరి ఎందుకనేది నో ఐడియా. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి బయట నుంచి. అమ్మా ఓపిక అయిపోయింది. సో ఇంకా ఒక 2-3 ఉన్నాయి, జస్ట్ బయట నుంచి చూసి నేను వెళ్ళిపోతున్నా. అండ్ ఇది చూపించాలి మీకు మెయిన్, చూడండి భలే ఉందా. ఇక్కడ ఉన్న టెంపుల్స్లో ఇది మెయిన్ అన్నట్టు ఒక పర్సన్ చెప్పిండు, మరి వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ నాకైతే ఓన్గా రీసెర్చ్ చేయలేదు, ఇంకా తెలియదు. వావ్, వాటర్ కింద సర్ఫేస్ కనబడుతుంది. అండ్
లోటస్ ఫ్లవర్స్ ఇవన్నీ మొత్తం లోటస్ ఫ్లవర్స్. మేబీ సీజన్ కాదేమో, సీజన్ టైంలో మొత్తం ఫ్లవర్స్ కనబడతాయి. సైలెంట్, నో ఫోటోగ్రఫీ అలౌడ్. అయిపోయి మెయిన్ బుద్ధ టెంపుల్లో అయితే ఫోటోలు తీయొద్దు, వీడియోలు తీయొద్దు అన్నారు. బట్ సెక్యూరిటీ గార్డ్ లేడు. చిన్న ఒక ఫోటో కొట్టినా ఆ ఫోటో కూడా ఇస్తా చూడండి. చాలా బాగుంది. అండ్ అది మెడిటేషన్ హాల్ అన్నమాట. పిన్ కింద పడ్డ ఆ సౌండ్ వస్తుంది కదా, అది రీసౌండ్ వస్తుంది. చాలా బాగుంది అసలు. కానీ లొల్లి పెడతారు సైలెంట్ అని చెప్పిన. చలో వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. మొత్తం ఒక రౌండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ దీపం దగ్గరికే ఇక పదండి. ఫైనల్లీ వీఆర్ హియర్ ఎట్ బర్త్ ప్లేస్ ఆఫ్ గౌతమ్ బుద్ధ. వెనకాల కనిపిస్తుందా ఇదే ఆర్చ్. దాని లోపలికి అయితే వెళ్ళాలా. బాగుంది కానీ వాటర్ అయితే అస్సలు బాగాలేవు. చూపిస్తాడని మనకు తాజ్మహల్ దగ్గర ఎట్లా వాటర్ ఉంటాయో ఈడ కూడా సేమ్ ఇట్లా పొడుగుగా వాటర్ ఉన్నాయి. బట్ అంతా లేదు నీట్గా. చూడండి. సో ఇది బోటింగ్ అన్నమాట బేసిక్గా. అక్కడ నుంచి మొదలెడితే ఈందాక. ఒకవేళ మీ దగ్గర ఓన్ వెహికల్ లేకపోతే ఆ నుంచి నడుచుకుంటూ రావాలా. 10x జూమ్ చేస్తా, కనబడతలేదు. అలా కనిపిస్తుందా అది. అక్కడ నుంచి ఇక్కడ వరకు రావాలా. అమ్మో చూడండి బోట్ తీసుకుపోతారు. చూపిస్తా ఒక సెకండ్లో. ఏడి మన బోట్ ఓనర్ చాయ్ తాగుతున్నాడు. ఆయనే చాయ్ తాగుతున్నాడు. లెట్స్ సీ. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, ఒకవేళ మీకు నడిచే ఓపిక లేక నడవబుద్ధి కాకపోతే డైరెక్ట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడి వరకు బోట్లో వచ్చి ఇక్కడ దిగేసి మళ్ళీ వెళ్ళేటప్పుడు బోట్ ఎక్కి అక్కడి వరకు వెళ్ళవచ్చు. అదొక అడ్వాంటేజ్ ఉంది. అండ్ మంచి ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది. సో ట్రై చేయండి వచ్చినప్పుడు. నేనైతే ట్రై చేయట్లేదు, నా బండి ఇన్నే ఉంది. भैया बोट नॉर्मली अप एंड डाउन के लिए लेना पड़ेगा टिकट? तो आपका जैसे इंडिया का बताओ कि नेपाल का बताओ? नेपाल का ही बताओ. नेपाल का 100 रुपये लगता है. 100 रुपये. अप एंड डाउन का 100 रुपीज़. और 1 वे का 50. 50. कितने दूर जाता है भैया? डिस्टेंस कितने होता है ये? अब यहाँ का डिस्टेंस समथिंग होगा आपका 2 किलोमीटर भी नहीं है. 1.78 होगा. ओके करेक्ट చెప్పండి. और अंदर कितने दूर वॉक करना पड़ेगा? मैं टेम्पल के लिए हाँ यस. ज़्यादा दूर नहीं है. समथिंग होगा आपको वही 400 या 500 मीटर 500. अच्छा. इधर से. टाइमिंग्स क्या है भैया बोटिंग का? अब बोटिंग का टाइमिंग यही है. अगर जो जैसे 10 लोग से ऊपर अगर जो आ जाते हैं तो हम लोग को ले जाना पड़ेगा. नहीं तो 2-4 को जैसे हम लोग का थोड़ा दिक्कत पड़ेगा. नहीं ऐसा भी करता ना लोग. कई दो ही लोग आता बट पूरा बोट चाहिए मेरे को बोल के बोलता. आप बुकिंग कर सकते हैं. वो ऐसा आया तो कितना लेता? अब हमारा वही रेट होगा जैसे हम लोग का पैसेंजर का होता है. जैसे हम लोग का इसमें 28 लोग आते हैं. नहीं सुनो, मेरा दोस्त मैं आ गया पूरा बोट में, हम दोनों ही जाने को. तो वही हिसाब से हम लोग का बुकिंग चलता है ना. तो आना जाना आपका तो वही पड़ जाता है 2500-3000 जैसे. अच्छा वो पूरा देना पड़ेगा? देना पड़ेगा. राइट. थैंक यू भैया. आपका यूट्यूब चैनल का नाम क्या है हमको बताइए. हम भी అండ్ చెప్పాను కదా 365 days 24/7 ఒక దీపం అయితే వెలుగుతుందని. ఆ ప్లేస్కి వచ్చిన అండ్ చూపిస్తా చూడండి. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నన్ను అందరూ అట్లే చూస్తున్నారు. రవ్వొస్తుంది. ఎంత గాలి వచ్చినా దీపం అలానే స్టేబుల్గా ఉంది. పిచ్చి గాలి వస్తుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఆకులు చూడండి ఎట్లా అవుతున్నాయో ఇక. అండ్ దీపం చూడండి. క్రేజీ కదా. అండ్ సెక్యూరిటీ ఉంటారు. ఎవరైనా పోతే వెంటనే ఆపేస్తారు. ఇంకా లోపలికి పోవడానికి పర్మిషన్ లేదు.
ఈ నుంచి నడుచుకుంటూ పోవాలా 400 మీటర్స్ మాయాదేవి టెంపుల్ అయితే వస్తుంది. చలో పోదాం. ఇక్కడ బోర్డు చూసుకోవచ్చు, మాయాదేవి టెంపుల్ రైట్ సైడ్ అండ్ డ్రోన్ రిస్ట్రిక్షన్ జోన్. డ్రోన్ అయితే ఎగరేయరాదు. అతను చెప్పినట్టే ఆల్మోస్ట్ ఒక 400 మీటర్స్ అవుతుంది. కాళ్ళు వస్తున్నాయి, చాలా తిరిగినాయి ఈరోజు. ఇటు సైడ్ వాటర్ ఉన్నాయి, ఇటు సైడ్ వాటర్ ఉన్నాయి, మధ్యలో వే అవుతుంది. చూపిస్తా, కనిపిస్తుంది కదా, ఇక ఇటు సైడ్ వాటర్ ఉన్నాయి అండ్ ఇటు సైడ్ వాటర్ ఉన్నాయి. సింగిల్ వే ఇంకా. సో ఇదంతా వే, హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ముచ్చట్లు పెట్టుకుంటా. ఆఫ్టర్ 400 మీటర్స్ నడిచినాక టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చినాం. మనం మాయాదేవి టెంపుల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సిందే. సో టికెట్ ప్రైస్ వచ్చేసి 80 నేపాలీ రూపీస్ అన్నమాట. అదే ఇక్కడ లోకల్ వాళ్ళకైతే జస్ట్ 20 రూపీస్. ఎంత ఫరక్ ఉంది చూడండి. ఐ మీన్ లోకల్ అండ్ టూరిస్ట్, మనం ఆటోమేటిక్గా టూరిస్టే కదా. సో చలో లోపలికి వెళ్ళిపోదాం. అండ్ టైమింగ్స్ వచ్చేసి 8 వరకు అయితే ఓపెన్ ఉంది. చూడండి టికెట్ ఇలా ఉంటుంది. లుంబిని డెవలప్మెంట్ టూరిస్ట్. ఇక్కడ ప్రైస్ ఇక్కడ ఉంది 80 రూపీస్ నేపాలి. అండ్ ఇక నార్మల్గా ఫ్యామిలీస్ వస్తే కూర్చోడానికి ప్లేస్ ఇటు సైడ్. ఇంకా మిగతా గేట్ ఏమో ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 50 మీటర్స్ లైక్ దట్. ఎంటర్ అవ్వడుతోటే ఇక్కడ చెకింగ్ అయితే చేస్తారు, టికెట్ తీసుకున్నారా లేదా అనేది. సో ఎంట్రన్స్ అదే. అండ్ హలో, మా వీడియో చూసినారంట ఫాలోవర్స్. అరే అవ్వా, నిజంగా నాకు అనిపిస్తుంది నా వీడియోస్ అంతరించిపోయినాయి అని. ఎవరెవరో నేపాలీ వాళ్ళు, ఇంకా వేరే కంట్రీస్ వాళ్ళు. ఇక్కడ చూడండి, వేటు మాయాదేవి టెంపుల్. లెట్స్ గో, వెళ్దాం. వెనకాల కనిపిస్తుందా, ఇదే టెంపుల్. అసలు ఎంత బాగుంది తెలుసా. లోపల వీడియోగ్రఫీ నాట్ అలౌడ్, ఫోటోగ్రఫీ కూడా. అండ్ 4 సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. అసలు ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలా, లైక్ బ్రిక్స్ తోటి ఉన్నాయి మొత్తము. ఏంది ఇది 21st సెంచరీ కదా, లోపల 3rd సెంచరీ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. జస్ట్ ఇమాజిన్, 3rd సెంచరీ టోటల్ బ్రిక్స్ తోటి ఇట్లా ఉంది. సరే ఎట్లా ఎక్స్ప్రెస్, ఇప్పుడు కనిపిస్తున్నాయి వెనకాల సేమ్ ఇదే ప్యాటర్న్ బ్రిక్స్ తోటి లోపల ఉంది. మొత్తం బ్రిక్స్కి వైట్ కలర్గా, మొత్తం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇది. మనకు గూగుల్ మ్యాప్లో ఏమో బర్త్ ప్లేస్ ఆఫ్ బుద్ధ వెనకాల బ్రిక్స్ తోటి కట్టున్నాయా, ఇదైతే చూపిస్తుంది. అండ్ పాండ్ చూపిస్తుంది. ఎగ్జాక్ట్గా ఏ ప్లేస్ అనేది తెలియదు. మేబీ అందుకే ఈ చెట్టును పూజిస్తున్నట్టున్నారు. ఈ చెట్టుకు చూడండి ఎన్ని బుద్ధ ఫ్లాగ్స్ కట్టినారు. ఇంకా నాకు తెలిసి ఇదే లాస్ట్, దీని తర్వాత ఏం లేదు. ఈ చెట్లే మెయిన్. అండ్ ఆ పాండ్ అండ్ ఇంకా మాయాదేవి మందిర్. ఇంకా దాని తర్వాత ఏం లేవు అనుకుంటా. అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నా వ్యాన్ దగ్గరికి. కాళ్ళు నొప్పి లేస్తుంది, రైట్ లెగ్. చాలా రోజుల తర్వాత ఇంత నడిచినుండే. పోదాం పదండి. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూడండి. సో అవి ఊడిపోకుండా బ్రిక్స్కి ఫైనల్ లేయర్ కోటింగ్ ఇస్తున్నారు. మనం కన్స్ట్రక్షన్ అంతా అయిపోయాక లాస్ట్కి కళాయి ఎట్లా కొడతాం సేమ్. ఇక్కడ చూడండి గ్రూప్ ఆఫ్ మాంక్స్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్. రిటర్న్ దీపం దగ్గరికి అయితే వచ్చేసినాం. వెహికల్ ఏమో అక్కడ ఉంది, తీసుకొని వెళ్ళిపోదాం. పోయి డిన్నర్ చేసి పడుకోవడమే. ఎర్లీగా లేచి ఇంకా మనం రేపైతే పహాడ్ ఎక్కబోతున్నాం, నేపాల్ పహాడ్. సో మచ్ ఎక్సైటెడ్.